పెళ్లి చూపులకని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు. ఇది లక్ష్మి వాళ్ళ పుట్టిల్లు. అవును, ఇది లక్ష్మి పుట్టినిల్లే. నీకింకా అర్థం కాలేదా? ఇక్కడికి మనమొచ్చింది పెళ్లి చూపుల కోసం. ఏ సంబంధాలు చూడటానికి ఇక్కడికి రాకూడదా? రావచ్చు, కానీ ఇంటికొచ్చావు కదా అని అర్థం కాక అడుగుతున్నాను అంతే. ఇంకో 10 నిమిషాలు ఆగితే క్లారిటీగా నీకే అర్థమవుతుంది. నేను కూడా అప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడేం జరుగుతుందో అర్థం కావడం లేదు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రేంజ్లో బిల్డప్ ఇస్తున్నారు. పెళ్లి చూపులంటున్నారు, లక్ష్మి వాళ్ళ ఇంటికొచ్చారు. అసలేం జరుగుతుందో వివరంగా చెప్తారా? నీ విషయంలో ఎలాగో సాంప్రదాయంగా ఇలాంటివన్నీ చేయలేకపోయాను. కనీసం నా కొడుకు పెళ్ళైనా సంప్రదాయంగా చెయ్యాలని ఇక్కడికొచ్చాను. ఈవిడ నన్ను దెప్పి పొడవడం మాత్రం ఆపేలా లేదు. మళ్ళీ ఏం చేయాలనుకుంటుందో ఏంటో. భగవంతుడా, ఈయనిప్పుడే కాల్ చేయాలా? ఇప్పటికే టెన్షన్తో చస్తున్నాను. ఇప్పుడు విశ్వనాథ్ సార్ ఫోన్ ఒకటి. ఏం చేయాలి? నువ్వు వచ్చావు, నన్నెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఇక్కడికొచ్చి నేను మీ అందరితో అవమానాలు పడాలా? దీనంతటికీ కారణం నువ్వు. మనం అనుకున్నది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు. ఆవిడ మనల్ని టెన్షన్ పెట్టడానికి ఇక్కడికి తీసుకొచ్చినట్టుంది. కాసేపు నోరు మూసుకొని ఉండవే. గిరిజ విన్నదంటే మన మీద అనుమానం వస్తుంది. అసలు ఏం జరుగుతుందో తెలియదు కదా, కాసేపు చూద్దాం. వదిన గారు తీసుకోండి, వదిన గారు తీసుకోండి, మీరు తీసుకోండి. జంతికలు చాలా బాగున్నాయి వదిన గారు. వదిన గారు, ఇక్కడికెందుకొచ్చామో డైరెక్ట్గా విషయం చెప్పేస్తాను. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, లక్షణంగా ఉంటాడు, పెళ్ళిడికొచ్చాడు. అందుకే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. ఇదేంటి, అబ్బాయికి సంబంధం చూడాలని మా ఇంటికొచ్చిందేంటి అనుకుంటున్నారా? దానికి ఒక కారణం ఉంది. నేను నా ఫ్యామిలీ అమెరికాలో ఉన్నా కూడా మన సాంప్రదాయాలు మర్చిపోలేదు. అందుకే నా కొడుక్కి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నేను కోడలుగా చేసుకోవాలనుకుంటుంది మీ కూతురు అఖిలని. మీ కూతురు అఖిల నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మీ ఇంటికొచ్చి మరీ అడుగుతున్నాను. మీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారా? ఈయనేంటి ఇంకా రావట్లేదు? పక్కా నేననుకున్నదే చెప్పబోతున్నాడా? లేదంటే ఇంత టైం ఎందుకు తీసుకుంటాడు? ఎన్ని సినిమాల్లో చూడలేదు, హీరోకి ప్రపోజ్ చేయడం కష్టంగా ఉన్నప్పుడు ఇలా వాష్రూమ్కి వెళ్లి ధైర్యం నింపుకొని వస్తాడు. ఇది కూడా పక్కా అదే. అవును, ఒకవేళ ప్రపోజ్ చేస్తే నేనేం చేయాలి? తిరిగి నేనే చెప్పాలి? అయ్యో, చాలా టెన్షన్గా ఉంది. నేను ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి ప్రపోజల్ పోస్ట్ పోన్ చేద్దామా? సారీ, కాస్త లేట్ అయింది. అది ఫోన్ కాల్ రావడంతో కొంచెం లేట్ అయింది. పర్వాలేదు సార్. అన్నట్టు మీరేదో చెప్పాలన్నారు.